హలో వెల్కమ్ టు ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్. డియర్ ఆస్పిరెంట్స్, సో మీకు ఎటువంటి క్లారిఫికేషన్ డౌట్స్ ఉన్నా సరే ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ యొక్క వాట్సాప్ లింక్ ద్వారా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో టుడే హిందూ న్యూస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఏంటో మనము ఫస్ట్ న్యూస్ ఆర్టికల్స్లో ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మొట్టమొదటిసారిగా దేశంలో ఆన్లైన్ ద్వారా లోక్ అదాలత్ ద్వారా సుమారు 5,000 కేసులకు పైగా పరిష్కరించడం అనేది జరిగింది. అంటే ఇది లోక్ అదాలత్ ద్వారా ఢిల్లీ గవర్నమెంట్ అనేది ఈ యొక్క కేసుల యొక్క పరిష్కారం అనేది చేయడం జరిగింది. ఇంతకీ లోక్ అదాలత్ అనేది ఏమిటి, వాటి తాలూకు అంశాలంటూ మనము చూద్దాం. ఒకటి, లోక్ అదాలత్ అనేది మనకి భారత రాజ్యాంగంలో 39A అనే ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే, సో అందరికీ కూడా సరైనటువంటి టైంలో పేద వాళ్ళకి సరైనటువంటి టైంలో ఉచిత న్యాయ సలహాని అందించే, ఉచిత న్యాయ పరిష్కారాన్ని అందించే విధంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనే ఒక యాక్ట్ని 1987లో తీసుకురావడం జరిగింది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనే యాక్ట్ ద్వారా లోక్ అదాలత్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఇది లోక్ అదాలత్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, వాటి తాలూకా ప్రాధాన్యత ఏంటంటే, ఈరోజు మనము కోవిడ్-19 యొక్క ప్రభావంతో ఎక్కడ వాళ్ళు అక్కడే పూర్తి స్థాయిలో మనము స్తబ్దం అయిపోయి ఉండిపోవడం జరిగింది. ఇంటి వద్దే పరిమితం అవడం జరిగింది. అయితే అటువంటి సమయంలో న్యాయస్థానాలకు సంబంధించిన అంశాలను వెళ్ళినట్లయితే వాటిలో వేల కొలది కేసులు అనేవి పెండింగ్గానే ఉండడం జరిగింది. అయితే అటువంటి సమయంలో ఏవైతే ఇంపార్టెంట్ అయినటువంటి కేసులు ఉన్నాయో త్వరితంగా పరిష్కరించే విధంగా, వేగంగా పరిష్కరించే విధంగా ఈ యొక్క లోక్ అదాలత్ సంబంధించిన అంశాల ద్వారా ఉపయోగించుకొని త్వరగా కేసులను పరిష్కరించే విధంగా ఈ యొక్క అంశాన్ని లోక్ అదాలత్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడు ఏ సందర్భాల్లో ఈ లోక్ అదాలత్లోకి వెళ్ళాలంటే, ఒకటి ఇరు వర్గాల యొక్క, ఇరు పార్టీల యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ప్రకారంగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే సందర్భాల్లో, రాజీ అయ్యే సందర్భాల్లో ఉన్నట్లయితే కేసులు అనేవి త్వరగా పరిష్కారం అయ్యే దిశలో ఇందులో ఈజీగా వేగవంతంగా కోర్టుకు వెళ్లకుండానే పరిష్కారం అనేది చేయొచ్చు. ఉదాహరణకి ఒక చెక్ బౌన్స్ కేసు అవనియండి, అలాగే నెక్స్ట్ మనకి భార్యాభర్తల కేసు అవనియండి. వీటిలో సత్వరమైనటువంటి, త్వరితమైనటువంటి పరిష్కారాల తాలూకా విధానాలతో ఈ యొక్క లోక్ అదాలత్ ద్వారా వెళ్ళి పరిష్కరించుకోవచ్చు అనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇది మనకి ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే, ఢిల్లీ గవర్నమెంట్ అనేది మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో ఈ యొక్క లోక్ అదాలత్ సంబంధించినటువంటి కేసుల యొక్క పరిష్కారం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దేశంలో అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధమైనటువంటి అంశాలని కేసులని పరిష్కరించినట్లయితే ఎవరూ కూడా చక్కగా కోర్టుకు వెళ్లకుండా చక్కగా పరిష్కారం అనేది చేసుకోవచ్చు అనే అంశాలందరూ కూడా గుర్తించాలి. ఇది లోక్ అదాలత్ సంబంధించినటువంటి అంశాలు. అంటే ఏ యాక్ట్ ద్వారా ఈ యొక్క లోక్ అదాలత్ తీసుకురావడం జరిగిందంటే, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. పేదలకు ఉచిత న్యాయ సలహాలను ఎటువంటి రుసుము లేకుండా ఉచిత న్యాయ విధానాన్ని కల్పించే ఆర్టికల్ మన భారత రాజ్యాంగంలో 39A అనే ఆర్టికల్ సూచిస్తున్న అంశాలందరూ కూడా గమనించాలి. ఇది ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది మనం అందరం కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి పథకం మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. అదే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అంటాం. ఆయుష్మాన్ భారత్ స్కీము దీన్ని మనం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య స్కీమ్గా మనం చెప్పుకుంటాం. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీము ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ సెక్టార్లో ఉన్నటువంటి స్కీమ్స్గా మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ స్కీమ్స్ తాలూకా వివరాలు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనేది ముందు ఈ స్కీమ్స్ తాలూకా ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఏంటో మనము చూద్దాం. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే స్కీమ్ని 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క ఇంపార్టెంట్ సంకల్పం ఏంటి? ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్, ఎవరైతే పేదవాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి వైద్య సదుపాయాన్ని అందించే విధమైనటువంటి అంశాలతో ఒక్కొక్క ఫ్యామిలీకి
రూ. 5,00,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కల్పిస్తున్నట్లుగా ఈ పథకం ద్వారా కల్పించడం జరిగింది. సో ఇది హెల్త్ సంబంధించినటువంటి, వెల్‌నెస్ సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేసుకున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ కింద అన్ని రకాలైనటువంటి వ్యాధులు నాణ్యతతో కూడుకున్నటువంటి వైద్యాన్ని అందించే విధంగా దేశవ్యాప్తంగా ఈ స్కీమ్‌ని ప్రారంభించడం జరిగింది. అయితే ఎందుకు వార్తల్లోకి రావడం జరిగిందంటే, లాక్‌డౌన్ పీరియడ్‌లో ఈ స్కీమ్ సంబంధించిన అంశాల్లో ఎవరూ కూడా దీనికి సంబంధించిన యూటిలైజ్ అనేది చేసుకోవట్లేదు. అందులో 78% రూరల్ ఇండియా అనేది ఈ స్కీమ్ కింద పూర్తి స్థాయిలో తగ్గుదల అనేది రావడం జరిగింది. కారణం ఏంటంటే లాక్డౌన్ యొక్క పీరియడ్ వల్ల, ఈ కోవిడ్-19 సంబంధించినటువంటి పీరియడ్ వల్ల, ఈ సాంక్రమిక వ్యాధి వల్ల. ఇది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ తాలూకా ఇంపార్టెంట్గా చెప్తాం. దీన్ని మనం ఆయుష్మాన్ భారత్ అనే భాగంగా ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించారన్న అంశాలందరూ కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ వచ్చే స్కీమ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఫరాకా బ్యారేజ్ అంటాం. ఫరాకా బ్యారేజ్, ఈ ఫరాకా బ్యారేజ్ వరదల కారణంగా వాటర్ ఫ్లో కారణంగా ఒక 2 రాష్ట్రాలు పూర్తి స్థాయిలో వరదల్లో మునిగిపోవడం జరిగింది. వరదకి కారణమైనటువంటి రాష్ట్రాల పేరే బీహార్ మరియు యూపీగా చెప్పుకుంటాం. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే, బీహారు మరియు యూపీ రాష్ట్రాలు అనేవి ఇంతకీ ఏ నది యొక్క వరదల వల్ల ఈ బీహారు మరియు యూపీ అనేది వరదలకి గురి కావడం జరిగిందంటే గంగా నదిగా మీరు చెప్పాలి. అయితే ఇక్కడ మనకి ఎందుకు న్యూస్ ఆర్టికల్స్లో మనం చెప్తున్నామంటే, బీహారు మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అనేవి వరదల్లో ముంపుకి కారణమయ్యాయి, వరదల్లో చిక్కున్నాయి. కానీ ఇక్కడ నేపాల్ యొక్క గవర్నమెంట్ అనేది ఎటువంటి సహకారమైనటువంటి అంశాలు అనేది ఇవ్వట్లేదు, సహకరించట్లేదు అని బీహార్ మరియు యూపీ రాష్ట్రాలు అనేవి నేపాల్ గురించి చెప్పడం జరిగిందని అంశాలందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనం ఒక బ్యారేజ్ చెప్పామండి. దాన్ని మనం ఫరాకా బ్యారేజ్ అంటాం. ఇక్కడ ఫరాకా బ్యారేజ్ అనేది ఏ నదిపైన నిర్మించారు, అది ఎక్కడ నిర్మించారు అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్. ఏ నదిపైన నిర్మించడం జరిగిందంటే గంగా నది. ఎక్కడంటే వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఫరాకా బ్యారేజ్ నుంచి వాటర్ అనేది ప్రామాణికంగా ఏ నదిలోకి వెళ్ళడం జరుగుతుందంటే హుగ్లీ నది అనేది వెస్ట్ బెంగాల్గా మనం చెప్తాం. దీని ద్వారా వెస్ట్ బెంగాల్లో కోల్కత్తా పోర్ట్ యొక్క అభివృద్ధికి కీలక పాత్ర వహించే బ్యారేజ్గా మనము చెప్పుకుంటాం. ఇది ఫరాకా బ్యారేజ్. చూసారు, ఇక్కడ మనం ఏరా మార్క్స్ పెట్టాను చూసారా, ఫరాకా బ్యారేజ్ అని మీకు. అది మీరు మ్యాప్లో గుర్తించవలసిందిగా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మ్యాప్ ద్వారా ఎప్పుడైతే మీరు ఒక ఏరియాని, ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని గుర్తించగలుగుతారో మీ మెదడులో నిక్షిప్తమైపోతుందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్లోకి వెళ్ళినట్టుగైతే ఇంటర్నేషనల్ రిలేషన్ అండి. అంతర్జాతీయపరమైన అంశాల్లో ఈరోజు భారత్ చైనా సంబంధించిన రిలేషను, అలాగే అమెరికా చైనా రిలేషన్ చూసుకున్నట్లయితే అంతంత మాత్రాన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, భారత్ అమెరికా కలిసి ప్రపంచంలో చైనాని అధిగమించగలుగుతామా అనేది ఒక ప్రశ్నగా మారింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ చైనా అగ్రెసివ్ అంటే చైనా తాలూకా ఏదైతే ఆధిపత్యం ఉందో ఆధిపత్యాన్ని ప్రపంచంలో పూర్తి స్థాయిలో అన్ని దేశాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఒకటి రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామికల్ పార్ట్నర్షిప్ అంటాం. ఇందులో ఆర్సీఈప్లో బలమైనటువంటి దృఢమైనటువంటి పెట్టుబడిగా వెళ్ళిపోయింది. అలాగే బ్రిక్స్లో కూడా, అలాగే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో కూడా, ఇలా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా తన యొక్క ఆర్థిక స్థితిగతమైనటువంటి పరిస్థితిని, ఆర్థిక స్థితిగతుల్ని, ఉనికిని విస్తారపరచుకోవడం అనేది జరిగింది. అయితే అటువంటి దేశాన్ని, బాహుబలి వంటి దేశాన్ని ఈరోజు భారత్ మరియు అమెరికా అనేది అధిగమించి ప్రపంచ దేశంలో ఉండగలుగుతావా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి ఇక్కడ మనకి సమస్యాత్మకమైనటువంటి ఏదైతే ఇష్యూ ఉందో, ఏదైతే ప్రాబ్లం ఉందో, ఆ ప్రాబ్లం తాలూకా అంశం ఏదైతే ఉందో దానిని మినహాయించి మిగతా వాటిలో కలిసి ఒక దేశంతో ఒక దేశం అనేది ఒక ఫ్రెండ్లీగా నేచర్తో కలిసి ఉన్నట్లయితే ప్రపంచ ఆర్థికపరమైనటువంటి అన్ని దేశాలు కూడా కోఆపరేటివ్గా ఉంటే బాగుంటుంది అని మనకి
ఫార్మర్ అయినటువంటి గవర్నర్ అయినటువంటి ఎంకే నారాయణ గారు ఆయన తో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి నిపుణులు అనేవారు వెల్లడించడం జరిగింది. ఒకటండి ఇక్కడ భారత్ అలాగే అమెరికా పరంగా చూసుకున్నట్లయితే ఈ రెండూ కూడా చైనాని ముందుకు తీసుకువెళ్ళటం, చైనాని తొక్కువేయటం, చైనా తాలూకు ఆధిపత్యాన్ని వెనక్కి వంచి వేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు అన్ని దేశాల్లో కూడా ఎక్కువ పెట్టుబడితో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి దేశం ఏదంటే చైనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్-19 కన్నా ముందు గమనించినట్లయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ యొక్క పటిష్టమైనటువంటి నిర్మాణానికి కారణము అమెరికాలో చైనా యొక్క పెట్టుబడులే దానికి సంబంధించినటువంటి కారణంగా మనము కోవిడ్-19కి ముందు అంటే ఈ యొక్క వివాదపరమైనటువంటి అమెరికా చైనా యొక్క వివాదపరంకు ముందు చెప్పుకున్నటువంటి వార్తలుగా మనము చెప్పుకుంటాం. అలాగే ఈరోజు చైనా యొక్క ఆర్థిక స్థితిగతులు, చైనా యొక్క పెట్టుబడులు, చైనా తాలూకా విధానం చూసుకున్నట్లయితే మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియన్ అవనండి, అలాగే నెక్స్ట్ సార్క్ సంబంధించిన కొన్ని దేశాలు అవనియండి, అలాగే నెక్స్ట్ బ్రిక్స్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లు అవనండి, ఇలా చూసుకుంటే అన్ని దేశాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా తన యొక్క ఆర్థిక స్థితిగతుల తాలూకా ఉనికిని పెంచుకుంటూ తన స్థితిగతులను మెరుగుపరుచుకునే స్థాయిలో చైనా ఉంది. అటువంటి సమయంలో చైనాకి మనం ఎంత దూరంగా ఉంటే ప్రపంచంలో అంత ప్రమాదకరంగా ఉంటాము. కనుక ఒక ప్రాబ్లం మీద ఇష్యూ జరిగితే ఆ ప్రాబ్లం అనేది పక్కన పెట్టి వేరే ప్రాబ్లం సంబంధించిన వేరే అంశాల్లో ఎందులో అయితే మనము ఇరు దేశాల మధ్య స్నేహపరమైనటువంటి సూచికుంటుందో వాటి యొక్క అభివృద్ధికి మనము ముందుకి వెళ్ళాలి తప్ప ఒక ప్రాబ్లంలో ఇష్యూ ఉందని దాన్ని పెద్ద చేసి ఆ దేశాన్ని మనం తప్పుపడడం, ఆ దేశానికి సంబంధించిన అంశాల్లో పూర్తి స్థాయిలో రిమూవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలా మనము కోఆపరేటివ్గా ఇలా మనము సమస్యాత్మక అంశాలని అధిగమించుకుంటూ మనము ఫ్రెండ్లీ వుడ్తో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ప్రపంచ ఆర్థిక స్థితిలో మనకంటూ ఒక స్థానం లభిస్తుందని కొందరు ముఖ్యమైనటువంటి నిపుణులు అనేవారు వారి యొక్క సూచన ప్రకారం ఇచ్చినటువంటి అంశాలుగా మనం అందరం కూడా గమనించాలి. ఇది అమెరికా, చైనా, అలాగే ఇండియా, చైనా తాలూకా అంశాల్లోకి వచ్చినటువంటి ఆర్టికల్గా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఆథర్ ఎవరంటే ఇక్కడ ఎంకే నారాయణ్, ఎవరంటే మాజీ గవర్నర్గా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్లోకి ఉన్నట్టుగైతే ఈరోజు WHO అంటే ప్రపంచంలో ఏ ప్రమాదం వాటిల్నా ముందుగా రెస్పాండ్ అయ్యేది ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అయితే ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద కొన్ని విమర్శాత్మకమైనటువంటి విమర్శలు అనేవి ఈరోజు వస్తున్నాయి. ఈరోజు ఒకటి కోవిడ్-19 తాలూకా ప్రభావం చూసుకున్నట్లయితే ప్రపంచంలో సుమారు 19 మిలియన్స్ అంటే 19 మిలియన్ల పైగా వ్యాధిని పూర్తి స్థాయిలో వ్యాధికి లోనై ఉన్నారు. అలాగే వ్యాధిగ్రస్తులు, అలాగే సుమారు 70 లక్షలకు పైగా సుమారు 70 lakh అంటే 7 లక్షల పైగా మరణాలు ఈరోజు మనము చూడడం జరిగింది. ఇలా కోవిడ్-19 తాలూకా ప్రభావం అనేది దృష్టిలో WHO అనేది సరైన యొక్క సమయంలో సరైనటువంటి టైంలో సరైన సమాచారాన్ని ఇవ్వగలిగితే ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు ఇప్పుడు పేద ధనిక అలాగే కమ్యూనిస్టు సోషలిస్టు అలాగే డెమోక్రటికల్ అండ్ అన్ని దేశాలు ఆ దేశమైన ఈ దేశమైన కాకుండా అన్ని దేశాల్లో కూడా ప్రపంచంలో సుమారు 215 దేశాల్లో ఈరోజు కోవిడ్-19 అనేది విస్తారంగా వ్యాపించి ఉందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇటువంటి సమయంలో యాక్టివ్గా ఉండవలసింది ఎవరంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఫెయిల్యూర్ అవ్వబట్టే కదా ఈరోజు అనేక ప్రపంచంలో కేసులు మరణాలు అనేవి సంభవించాయి అని విమర్శలు అనేవి రావటం జరిగింది. దానికి తోడు ఈ మధ్య కాలంలో WHO మీద పూర్తి స్థాయిలో మేము ఫండ్ కావనియండి విధులు అవనియండి నిధులు సంబంధించిన అంశాలు అవనియండి మా దేశం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా WHO ఇవ్వడానికి వీల్లేదు, ఇవ్వము, ఆ WHO నుంచి మేము కూడా వైదొలుగుతున్నాము అని అమెరికా అధ్యక్షుడు అనేవారు ఈ మధ్య కాలంలో మనం చెప్పడం జరిగింది. అయితే ఈరోజు WHO అనేది ఇంపార్టెంట్ ఏంటంటే ఫండ్ ఎలాగొస్తుంది, దాని తాలూకు అంశం ఏంటి. కొన్ని దేశాలు వాలంటరీగా కంట్రిబ్యూషన్ కొన్ని ఆర్థిక సంస్థలు అన్నీ కూడా కలిసి WHOకి ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కోవిడ్-19 యొక్క అంశంలోకి చూసుకున్నట్లయితే దానికి ఇవ్వాల్సినటువంటి 10% ఫండ్ కూడా ఈ యొక్క WHOకి ఫండ్ రాలేదు.
కనుక మేము ఏ పరమైనటువంటి తగ్గుదల, దాని తాలూకా నివారణ, దాని తాలూకా పరిశోధన ఎలా మేము చేయగలుగుతాము అని డబ్ల్యూహెచ్ఓ అనేది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి అతిపెద్ద డ్రాబ్యాక్ అనేది డబ్ల్యూహెచ్ఓకి ప్రమాదకరమైనటువంటి విమర్శాత్మక అంశం ఎప్పుడొచ్చిందంటే 2014. 2014లో ప్రపంచంలో ఆఫ్రికా ఖండాన్ని అతలాకుతలం చేసే వైరస్ ఎబోలా వైరస్. అందులో భాగంగా ప్రపంచంలో ఏవైతే ముఖ్యమైనటువంటి ఖండం ఉందో ఆ ఖండాన్ని పూర్తి స్థాయిలో అతలాకుతం చేసినటువంటి వైరస్గా చెప్పుకుంటాం. ఆ వైరస్ పేరే ఎబోలా వైరస్. అక్కడ ఈ డబ్ల్యూహెచ్ఓకి ప్రమాదకరమైనటువంటి అంశాల్లో ఈ విమర్శాత్మకమైన అంశాలు అనేది ఎదుర్కోవడానికి అప్పుడే మొదలైందని అంశాలు అందరూ కూడా గమనించాలి. అలాగే డబ్ల్యూహెచ్ఓ యొక్క అంశంలోకి వెళ్ళినట్టుగైతే ప్రపంచవ్యాప్తంగా 6 ముఖ్యమైనటువంటి ప్రాంతీయ కార్యకలాపాలు అనేవి డబ్ల్యూహెచ్ఓకి ఉండడం జరిగింది. అలాగే 150 దేశాలలో డబ్ల్యూహెచ్ఓ సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేవి సభ్య దేశాలుగా జరుగుతున్న అంశాలందరూ కూడా గమనించాలి. అయితే నిజంగా డబ్ల్యూహెచ్ఓ తాలూకా ఈ విమర్శాత్మకమైన అంశాలు అనేది నిజమా, కరెక్టా అనేది మనకి ఒకటి ఈ కోవిడ్-19 తాలూకా అంశంలో చూసుకున్నట్లయితే నిజంగా డబ్ల్యూహెచ్ఓ అనేది వెనుకంజలో ఉంది, విమర్శను ఎదుర్కొంటుంది. ఇందులో భాగంగా చూసుకుంటే కరెక్టే అని మనకి ఈ యొక్క కోవిడ్-19 యొక్క కేసుల పరంగా చూసుకున్నట్లయితే డబ్ల్యూహెచ్ఓ యొక్క విమర్శలు అనేది నిజంగానే మనకు అనిపిస్తుండడం జరుగుతుంది. అయితే ఈ విధమైనటువంటి అంశాలు అనేది ఎంతవరకు డబ్ల్యూహెచ్ఓ ఎదుర్కోగలుగుతారు, ఎంతవరకు దీనికి సంబంధించిన అంశాలు ముందుకి అధిగమించగలుగుతుంది అనేది కాలమే సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది. ఇది డబ్ల్యూహెచ్ఓ యొక్క ముఖ్యమైనటువంటి సమాచారంగా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్లోకి మనం వెళ్ళినట్టుగైతే ఇక్కడ ఇంపార్టెంట్ ఐఐపి అంటాం. ఎకానమీలో మనం చెప్పుకుంటామండి ఐఐపి అంటే మీనింగ్ ఏమిటంటే ఐఐపి అనగా ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషన్ ప్రొడక్షన్ అంటాం. ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషన్ ప్రొడక్షన్ అంటే ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషన్ ప్రొడక్షన్ తాలూకా అంశాల్లోకి వెళ్ళినట్టుగైతే 2020 జూన్ నెలలో దీని యొక్క పెరుగుదల, దాని యొక్క వృద్ధి అనేది పూర్తి స్థాయిలో అంటే 16.6% అనేది తగ్గిపోవడం జరిగిందని మనకి స్టాటిస్టికల్ మినిస్టర్ వారు వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మధ్య మైనింగ్ సంబంధించినటువంటి అంశాలు అవనివ్వండి, అలాగే మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన అంశాలు అవనివ్వండి, పూర్తి స్థాయిలో ప్రొడక్ట్ అనేది పడిపోవడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే ఈ కోవిడ్-19 తాలూకా ప్రభావమే మనం చెప్పొచ్చు. ఎనీవే అయితే ఈ ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్షన్ సంబంధించిన అంశాల్లో తగ్గుదలలో రావటం అనేది ఇది సమంజసమే. ఎందుకంటే కోవిడ్-19 సంబంధించిన అంశాల్లో ఇక ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సంబంధించిన అంశాల్లో సంబంధించిన అంశాల్లో రానున్న కాలంలో ఇంకా అభివృద్ధికి అయ్యే దిశలో మనం తీసుకువెళ్ళవచ్చు. తగు జాగ్రత్తగా సూచనలు మనం పాటిద్దామని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు వెల్లడించడం జరిగిందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇక్కడ ఐఐపి అంటే ఏమిటంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అయితే దీని యొక్క ముఖ్యమైనటువంటి గ్రోత్ రేటు తగ్గిందని మనకి వెల్లడించినటువంటి మినిస్ట్రీ శాఖ వారు ఎవరంటే స్టాటిస్టికల్ మినిస్ట్రీగా మనము చెప్పుకుంటాం. ఇది ఎకానమీ సంబంధించిన అంశాల్లో వచ్చేది. ఇక 2019-20లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో భాగంగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొడక్షన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే సుమారు రానున్న కాలంలో 102 లక్షల కోట్ల రూపాయలను భారత మౌలిక వసతుల యొక్క అంశాల యొక్క వృద్ధి కోసం ప్రకటిస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. దీని యొక్క విభాగం ఏంటంటే గ్లోబల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాలూకా ధీటుగా భారతదేశ మౌలిక వసతుల మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి తద్వారా మన యొక్క లక్ష్యం అనేది 5 ట్రిలియన్ ఎకానమీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలనే అంశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని 2019-20లో ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని మనం డాష్ బోర్డ్ అంటాం. డాష్ బోర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటాం. ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి గంటకు కూడా వాటి యొక్క పనితీరు, వాటి తాలూకు అంశం
సో ప్రాజెక్ట్ తాలూకా విధానాలు అంటే ఏ ప్రాజెక్టులు అనేవి ఆర్థిక ప్రగతికి దగ్గరగా ఉన్నాయి, ఏ ప్రాజెక్టులు అనేవి ఉపాధి దగ్గరగా ఉన్నాయి, ఏ ప్రాజెక్టులు అనేవి దేశ వృద్ధికి ఉపయోగపడతాయి అనే వాటిని పూర్తి స్థాయిలో సర్వే చేసి వాటికి సంబంధించినటువంటి అభివృద్ధిలో పాలు పంచుకోవడం, దీన్నే మనం ఈ గవర్నెన్స్గా మనం చెప్పుకుంటాం. దీనికి ఒక వెబ్ పోర్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ గ్రిడ్ అంటాం. ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ గ్రిడ్ అనే వెబ్ను కూడా క్రియేట్ చేసి దాని ద్వారా ఈ యొక్క టాలీ చేయడం జరుగుతుందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొడక్షన్ చూసారా, ఎనర్జీ సెక్టర్లు, అలాగే నెక్స్ట్ రైల్వే సెక్టరు, సో ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ సెక్టరు, వీటిలో ఎందుకంటే ఈరోజు మన భారత మౌలిక పరమైనటువంటి అంశాల్లో కీలక పాత్ర వహించేవి ఏంటంటే రవాణా. సో రవాణా, అలాగే నెక్స్ట్ ఎనర్జీ, అలాగే రవాణాలో ముఖ్యమైనది ఏంటంటే ట్రాన్స్పోర్టు, అలాగే రైల్వే, సో ఎనర్జీ. సో వీటి మీద వీటి యొక్క మౌలిక వసతులని ఎప్పుడైతే మనం వృద్ధిలో తీసుకువెళ్తామో రాను రాను భారత ఆర్థిక వృద్ధి అనేది ముందుకు వెళ్తుంది. అందులో మన యొక్క లక్ష్యం ఏంటంటే రానున్న కాలంలో 5 ట్రిలియన్ ఎకానమీ యొక్క వృద్ధిలోకి తీసుకురావాలని మన నరేంద్ర మోదీ గారు ఒక లక్ష్యాత్మకమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్న అంశాలందరూ కూడా గమనించాలి. సో ఇది ముఖ్యమైనటువంటి అంశాల్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఇక్కడ మనము యూరోపియన్ యూనియన్, సో ఇంటర్నేషనల్ రిలేషన్లో మనం చెప్పుకున్న ఆర్టికల్ యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ సంబంధించిన అంశాలకు వెళ్ళినట్లయితే ఈరోజు సార్క్ కంట్రీస్ ఉన్నాయి కదండి. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేట్ రీజనల్ కోఆపరేషన్, అంటే దక్షిణ ఆసియా దేశాల కూటమి. అయితే దక్షిణాసియా దేశాల కూటమిలు ఈరోజు భారత్ అవనియండి, బంగ్లాదేశ్ అవనియండి, సో ఇవన్నీ కూడా ఈరోజు మనకి వరదలతో పూర్తి స్థాయిలో ఇబ్బందికి గురయ్యి వరదలతో అన్ని రాష్ట్రాలు కూడా మునిగిపోవడం జరుగుతుంది. ఈరోజు మన భారతదేశంలో మనం ఒక బీహార్ని చూసాం, అలాగే అస్సాం చూసాం, ఇలా చూసుకుంటూ పోతే బంగ్లాదేశ్ చూసాం. అన్ని దేశాల్లో కూడా వరదపరమైనటువంటి ప్రమాదం అనేది వాటిల్లింది. సో దానికి గుర్తుగా మానవతా దృక్పథంతో ఒక ఆర్గనైజేషన్ అనేది సౌత్ ఏషియన్ ఆర్గనైజేషన్కి సో సుమారు 1.65 మిలియన్ యూరోస్ అనేది ఫండ్గా ఇవ్వటం జరిగింది. ఇది కేవలం మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఒక దేశానికి, ఒక ఆర్గనైజేషన్ ఒక దేశానికి ఇచ్చే సహకారమైనటువంటి మానవతా దృక్పథంగా మనం చెప్పవచ్చు. రియల్లీ గ్రేట్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆపద సమయంలో ఆదుకున్నటువంటి అంశాల్లో ఎంతమంది ఈరోజు ఉన్నారు. సో అందులో ఈ ప్రమాదపరమైనటువంటి పరిస్థితుల్లో సహకారమైన అంశాల్లో ముందుకు రావడం అనేది యూరోపియన్ యూనియన్కి నిజంగా మనం సెల్యూట్ చేయాలి. సో ఇంతకీ ఎవరికి సహకార నిమిత్తం ఇవ్వడం జరిగిందంటే సౌత్ ఏషియన్ కంట్రీస్. ఎన్నున్నాయి ఇందులో? సుమారు మనకి 8 దేశాలు అనేవి సౌత్ ఏషియన్లో ఉన్నాయనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇది సార్క్ తాలూకా అంశాల్లో మనము ఇంటర్నేషనల్ అఫైర్స్లో మనము చెప్పుకునే అంశంగా మనం చెప్తాం. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ సంబంధించిన ఇంకో న్యూస్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇండోనేషియా. అయితే ఈరోజు ఇండోనేషియా వార్తల్లోకి రావడం జరిగింది. ఎందుకు ఇండోనేషియా వార్తల్లోకి రావడం జరిగిందంటే ఇండోనేషియా అనేది అనేక ప్రమాదాలకు నిలయమైనటువంటి దేశం అండి. ఈరోజు భూకంపాలు అవనియండి, సునామీలు అవనియండి, సముద్ర భూకంపం అవనియండి, సైక్లోన్స్ అవనియండి, అన్నీ కూడా ప్రపంచంలో అన్ని రకాల ప్రమాదాలకు లోనైనటువంటి దేశం ఏదంటే ఇండోనేషియా. ఎందుకంటే అనేక దీవుల సముదాయంలో ఉన్నటువంటి దేశం అంటాం. అందులో ఒక వాల్కానా అనేది బద్దలవటంతో అగ్ని సంబంధించిన ధూళి కణాలు అనేవి కొన్ని 5 కిలోమీటర్ల దూరంలో విస్తరించడం అనేది జరిగింది. సో ఈ ప్రమాదకర విపత్తు అనేది ఇండోనేషియాలో జరగడం జరిగింది. అంటే ఇలాంటి వాల్కనాస్ అనేవి ఇండోనేషియాలో 130 వాల్కనాస్ అనేది యాక్టివ్లో ఉన్నాయని అంశాలందరూ కూడా గమనించాలి. చూడండి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఆ దేశం ఉందని మనం దీన్ని బట్టే మనం చెప్పచ్చు. అలాగే 2010లో ఒక దీవి అనేది అక్కడ పూర్తి స్థాయిలో ప్రమాదానికి లోనవడం జరిగింది. సో ఆ దీవి పేరు సుమిత్రా దీవి అంటాం. ఆ సుమిత్రా దీవి సంబంధించినటువంటి అంశాల్లో మనం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకుంటాం. అలాగే 2016లో ఒక వాల్కానా అనేది పూర్తి స్థాయిలో బద్దలవడం జరిగింది. దాని పేరే సినాబుంగ్. సో సినాబుంగ్ అంటాం. SINJBUNG సినాబుంగ్. సో ఈ పేర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రమాదాలకు నిలయమైనటువంటి ప్రాంతంలో ఇండోనేషియా ఉంది. ఆ ప్రాంతం పేరే మనం రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. రింగ్ ఆఫ్ ఫైర్
అంటే ఏ ప్రాంతంలో ఇండోనేషియా ఉందంటే రింగ్ ఆఫ్ ఫైర్. ఇది పసిఫిక్ తీర ప్రాంతంలో పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకుంటాం. అంటే రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఏంటంటే భూకంపాలకు, అగ్నిపర్వతాలకు, సునామీలకు, సైక్లోన్స్కు నిలవినటువంటి ప్రాంతంగా చెప్పుకుంటాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశం పేరే ఇండోనేషియా. ఇది మీరు రింగ్ ఆఫ్ ఫైర్ మీరు గుర్తుపెట్టుకున్న అంశంగా మీరు గమనించాలి. ఇక నెక్స్ట్ మనం న్యూస్ ఆర్టికల్లోకి వినడిగైతే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ యొక్క విధానం గురించి, తగ్గుదల గురించి మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు బీబీసీ ఛానల్కి ఇంటర్వ్యూలో మన భారత ఆర్థిక ఆటుపోట్లను ఎలా అధిగమించాలి, ఎలా మనం రీవైవల్ చేసుకోవాలి అనే వాటి గురించి ఆయన కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు అనేది చెప్పడం జరిగింది. ఏంటో మనము చూద్దాం. ఒకటి, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ఆటుపోట్లను తట్టుకోవాలంటే కొన్ని నియమాలను పాటించాలని చెప్పారు. ఏమిటంటే ఫస్ట్ ప్రజల జీవనోపాధికి సంబంధించిన అంశాలను కాపాడాలంటే ప్రజలందరి చేతిలో డబ్బులు అనేవి ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టే శక్తి వాళ్ళకి మనం కల్పించాలి. దాని ద్వారా ఈ సమయంలో అందరి చేతిలో ఎప్పుడైతే ధనం అనేది ఆర్థికపరమైన వనరులు కల్పించబడతారో వాళ్ళు పనిచేయడం కానీ, తద్వారా వాళ్ళ ఆర్థికపరమైనటువంటి ఉపాధి కల్పించడం కానీ జరుగుతుంది. రెండు ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ భారత ప్రభుత్వం ప్రజల యొక్క అభివృద్ధికి చేపట్టే ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల ద్వారా లభ్యమయ్యే ఆ పథకాల ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అంటాం. అంటే ప్రత్యక్ష నగదు పథకం ప్రకారంగా వాళ్ళకి నేరుగా చెందే విధంగా చేయడం అనేది ఇంపార్టెంట్గా మనము చెప్పొచ్చని ఈ యొక్క ప్రిన్సిపల్స్లో ఆయన చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇక్కడ ప్రజలకి పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తూ ఇటువంటి కష్ట సమయంలో వాళ్ళకి క్రెడిట్ గ్యారంటీ అనేది మనకి కల్పించాలి. అంటే ఇక్కడ క్రెడిట్ గ్యారంటీ వాళ్ళకి కల్పించాలి. అంటే కొత్తగా పెట్టుబడి సంబంధించిన అంశాలు పెట్టినట్టుగైతే వాళ్ళకి క్రెడిట్ కల్పించడం, వాళ్ళకి కొన్ని అవకాశాలు కల్పించడం అనేది ఆయన చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ప్రజలకి రుణాలు ఇస్తారో ఆ సంస్థలకి స్వయం ప్రతిపత్తి అనేది కల్పించాలి, నమ్మకం అనేది కల్పించాలి. ఈరోజు ఒక బ్యాంక్ దగ్గరికి ఒక కస్టమర్ వెళ్ళి లోన్ అడిగారంటే ఆయన సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళకున్న రూల్స్, వాళ్ళకున్న రెగ్యులేషన్స్. ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల వాళ్ళు ప్రజలకి సరైనటువంటి సేవాపరమైనటువంటి మార్గాల్లో, సేవాపరమైన అంశాల్లో దూరం అవుతున్నారు. కనుక అటువంటి విధానాన్ని మనము పూర్తి స్థాయిలో ఎరాడికేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఐఎంఎఫ్ దగ్గర మనం రుణం తీసుకున్నాం, దానికి తగ్గట్టుగా ఆర్బీఐ అనేది కొన్ని బ్యాంకులకి రుణాలు ఇస్తుంది. వాటికి ఏవైతే ఇప్పుడు ఫైనాన్స్ సంబంధించిన సెక్టర్స్ ఉన్నాయో వాటికి స్వయం ప్రతిపత్తి అనేది కల్పించే విధంగా ఉండాలి. అలాగే మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల దృష్టి ఇచ్చినటువంటి మన భారత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు అందరికీ ప్రధానమంత్రిగానే తెలుసండి, కానీ ఆయన ఒక గొప్ప ఆర్థికవేత్త అండి. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక సంస్థలైనటువంటి వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్తాం. అయితే ఆయన భారత మాజీ ప్రధాని మరియు 1990 పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన దేశ ఆర్థిక స్థితిగతుల్ని మార్చడంలో కీలక పాత్ర వహించినటువంటి ఆర్థిక మంత్రిగా చెప్పుకుంటాం. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్గా మనం చెప్పుకుంటాం. ఇలా మనకి ఎల్పిజి లిబరలైజేషన్, అలాగే ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ, సరళీకరణ అండ్ ప్రైవేటీకరణ. అంటే ఈ సందర్భంలో ఆయన ఒక మాట చెప్పారండి. ఏమిటంటే ఒక ఐడియాను అమలు చేసే టైం వస్తే ప్రపంచంలో ఏ శక్తి కూడా అది ఆపలేదు అని ఆయన గొప్పగా ఆ యొక్క మాటని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి మనకి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ తాలూకా అంశాలుగా మనము చెప్పుకుంటాం. ఇంకోటి అందరికీ లాస్ట్లో మనం చెప్పుకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఏమిటంటే ఈరోజు రష్యా దేశం అనేది ప్రపంచాన్ని అతలాకుతం చేసే కోవిడ్-19కి వ్యాక్సిన్ అనేది కొనుగోవడం జరిగింది. ఆ వ్యాక్సిన్ టీకా పేరు స్పుత్నిక్ 5. నిజంగా ఇది సక్సెస్ అయితే
అందరికీ ప్రపంచ దేశాల్లో కొద్దిగా ఊపిరి పీల్చుకునే స్థాయికొస్తుంది. ఈరోజు గత 7-8 నెలలుగా పోరాడుతున్నటువంటి సందర్భాలు ఈరోజు చూస్తున్నాం. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎంతవరకు ఆధీనంలోకొస్తుంది? ఎంతవరకు దానికి సంబంధించిన అంశాలకొస్తుందనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ రష్యా దేశం అనేది ఈ స్పుత్నిక్ 5 తాలూకా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి టీకా సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక విషయం అండి. ఒక వ్యాక్సిన్ అనేది కనుగొనాలంటే దానికి ముందు జంతువుల మీద గానీ, పక్షుల మీద గానీ ప్రయోగం చేసి అవి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు వాటి యొక్క నమూనా తీసుకొచ్చి వాటిని పరిశీలించి తర్వాత వాటి మీద మనుషుల మీద ప్రయోగం చేయాలి. ఇలా పరిస్థితి అంటే ఇలా మనం చూసుకుంటూ పోతే ఒక వ్యాక్సిన్ రావడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ రష్యా దేశం పరిస్థితి చూసుకున్నట్లయితే త్వరగానే ఈ వ్యాక్సిన్ అనేది తీసుకురావడం జరిగింది. అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది నిజంగా సక్సెస్ అయితే అందరికీ చాలా వెరీ హ్యాపీగా మనం ఫీల్ అయినటువంటి విషయంగా మనం చెప్పొచ్చు. ఇది ఈరోజు న్యూస్ ఆర్టికల్స్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అనేది రేపటి క్లాస్‌లో మనం కలుద్దాం. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.